బ్రేకింగ్ న్యూస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తుంది. పూజారి అని చూడకుండా కింద కూర్చోబెట్టి అవమానించడాన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేతులు పట్టుకుని నేరస్తుడిలా ట్రీట్ చేయడంపై మండిపడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్య నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు ధనుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడానికి ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? ఆయన నా వల్ల అయితలేదు నాన్న, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను. చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, SLPలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్తో ఆర్టికల్ 124(4) అని ఇమ్యూనిటీతో 77 IPCతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124(4) ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రావడం అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏమాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరో తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు ఆ పని చేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాకు వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. విన్నారా స్వామి? మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్ చెప్పండి, మరి ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి?
చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకులు రంగరాజుపై దాడి చేసి బెదిరించి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇక దాడి జరిగిన తర్వాత లేటుగా రంగరాజన్ స్పందించినట్టు తెలుస్తుంది. నిన్న పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈరోజు ఆ దాడి చేసినటువంటి వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అసలు ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు రంగరాజన్ని టార్గెట్ చేసుకొని రామరాజ్య నిర్మూలనకి మీరు సహకరించాలి, లేదంటే మీకు పై మేము ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాము, ఇది మీకు చివరి అవకాశము, ఉగాది వరకు మీకు టైం ఇస్తున్నాము, మీరు మారి రామరాజ్యం కోసము మీరు పని చేయాలి అని చెప్పేసి కూడా రంగరాజన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా కింద కూర్చోబెట్టి వాళ్ళు చైర్ పైన కూర్చొని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అతన్ని ఇబ్బందికరమైనటువంటి రీతిలో నిర్బంధించి బెదిరించి ఒకవైపు మాకు సహకరించాలి అని చెప్పేసి కూడా అక్కడ బెదిరింపులకు పాల్పడిన వీడియోను కూడా మనం చూసాము. దానికి సంబంధించే ఇప్పుడు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగరాజన్ దాడిపైన చిలుకూరుకు వచ్చే వేల సంఖ్యలో భక్తులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పెద్ద మనిషి పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? గత కొన్ని సంవత్సరాల నుంచి చిలుకూరికి సంబంధించిన టెంపుల్ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి రంగరాజన్ పైన మీరు ఇలా దాడికి పాల్పడడంపై కూడా రంగరాజన్ అభిమానులు, ఆ చిలుకూరు స్వామి టెంపుల్కి వచ్చే భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమే దాడికి దిగాల్సి వస్తుందని చెప్పేసి కూడా రంగరాజన్కి సంబంధించిన ఆయన అనుచరులు భక్తులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆలస్యంగా ఈ ఘటన బయటికి రావడం జరిగింది. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వీరి వెనకాల ఎవరున్నారు? దాడికి ఉసుగొలిపింది ఎవరు? వీరరాఘవరెడ్డి ఎవరు? అసలు వీరరాఘవరెడ్డి ఎక్కడి నుండి వచ్చాడు? సడన్గా ఆ గుడిలోకి చొరబడి ఉదయం 10 గంటలకి లోపలికి వెళ్ళి ఆ దాడికి పాల్పడ్డట్టు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా, ఎందుకంటే 6వ తేదీన సాయంత్రం జరిగిందన్నారు, కానీ 7వ తేదీన ఉదయం జరిగినట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రంగరాజన్కి సంబంధించి ఆయన వీడియో వైరల్గా మారింది. ఆయనను కింద కూర్చోబెట్టి అవమానకరంగా బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి వీరరాఘవరెడ్డి. ఆ వీరరాఘవరెడ్డి అసలు ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు భయపట్టించాడు, ఆయన రంగరాజన్కి సంబంధించి గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా, వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మిగతా అనుచరులందరి కోసం గాలిస్తున్నారు. అసలు చిలుకూరు బాలాజీ టెంపుల్ని టార్గెట్ చేసుకొని వీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? రంగరాజన్ని ఎందుకు బెదిరించారు? అసలు రంగరాజన్ ఏం చేశాడు? ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? అసలు ఏం ప్రచారం చేస్తున్నాడు? ఆయన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి కూడా దాంట్లో వాళ్ళు మాట్లాడే సంభాషణలో అర్థమవుతుంది. అసలు ఏం వ్యతిరేకంగా పనిచేశాడు, దానికి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకవేళ వీళ్ళు గతంలోనే పోలీసులకు కానీ ఎవరికైనా ఫిర్యాదు చేశారా, ఎలాంటి ఫిర్యాదు లేకుండానే డైరెక్ట్గా పోయి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నటువంటి రంగరాజన్ని ఎందుకు బెదిరించారనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనిపైన రంగరాజన్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. రంగరాజన్కి ఫోన్ చేసి ఫోన్లోనైనా దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం అన్నప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీడియా ముందు మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. కానీ చిలుకూరు భక్తులు వేల సంఖ్యలో రోజు భక్తులు దర్శించుకోవడానికి వస్తారు, అక్కడ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా రంగరాజన్ పైన దాడి జరిగిందనే విషయం తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్, ఇప్పటికే మనం చూస్తున్నాం, అయితే అసలు ఆ నిందితుడిని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరైనా తెలిసిందా? ఎందుకంటే ఇలాంటి ప్రలోభాలకు ఎందుకు గురి చేయాల్సి వచ్చింది అని డీటెయిల్స్ ఏమైనా తెలిసే? అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అటు అర్చకులు ఎవరైతే రంగరాజన్ ఉన్నారో వారికి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం ఇటువంటి ఏమైనా జరిగాయా? అంటే వీరరాఘవరెడ్డి అని చెప్పేసి ఆయన పేరుతో సహా చెప్పడం జరిగింది. అతన్ని అరెస్ట్ కూడా పోలీసులు చేశారు. కాబట్టి ఆయన ఎంబడి దాదాపు 20 మంది లోపలికి వచ్చారని ఫిర్యాదు కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు. ఆ 20 మంది కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. వారు ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి వచ్చారనే దానిపైన విచారణ జరుపుతున్నారు. అసలు రంగరాజన్ పైనే దాడి చేయాల్సి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు కారణం? ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. మనం కొద్ది రోజుల క్రితం చూస్తే అక్కడ ఒక కళ్యాణం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అక్కడ ప్రసాదం ఇస్తే
సంతానం కలుగుతుందంటేనే లక్షల మంది చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు దారులు పట్టడంతో ట్రాఫిక్ జామ్ అయి దాదాపు ఒక రోజంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని విరమించేసి భక్తులు ఎవరికి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి స్వయంగా రంగరాజన్ ప్రకటించిన తర్వాతే అక్కడ రద్దీ తగ్గింది. అంటే ఎంత పెద్ద ఎత్తున చిలుకూరు బాలాజీ స్వామికి సంబంధించి భక్తులు ఉంటారు, ఆయన రంగరాజన్కి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. ఆయన మాట్లాడితే విందాము, ఆయన చెప్పే మాటలు విందామని కూడా చాలామంది భక్తులు అక్కడికి రంగరాజన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. చిలుకూరు టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను కలిసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పుడు రంగరాజన్నే కింద కూర్చోబెట్టి అంత అవమానకరంగా ఈ వీరరాఘవరెడ్డి ఎందుకు బెదిరించాడు? ఆయన రామరాజ్య స్థాపన అంటున్నాడు, కానీ ఆయన దేవుడి కోసం పనిచేసే అర్చకుల్ని ఈ విధంగా ఎలా బెదిరిస్తాడని చెప్పేసి కూడా మిగతా తోటి అర్చకులు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. సురేష్, ఘటన తర్వాత హిందూ సంఘాలు అయితే మండిపడుతున్న విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా రంగరాజన్ నివాసానికి చేరుకుని ఆయన్ని పరామర్శించారా? అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారా? బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీరాములు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. శ్రీరాములు గారు, ఎట్లా చూస్తారు ఈ రంగరాజన్ పై దాడి ఘటనని మీరు ఎట్లా చూస్తున్నారు? నమస్కారం శ్రీరాములు గారు. శివరాములు, ఇది ఎట్లా చూస్తారు? రంగరాజన్ పైన రామరాజ్యం కోసం స్థాపన కోసం కృషి చేయాలని చెప్పేసి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి అతని అనుచరులతో వెళ్ళి కింద కూర్చోపెట్టి బెదిరింపులకు పాల్పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతుంది. ఫిర్యాదు చేశారు, ఆయనను అరెస్ట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? శ్రీరాములు గారు వినబడుతు రంగరాజన్ పై దాడి ఘటనను మీరు ఎలా చూస్తారు శ్రీరాములు గారు? అయితే ఆయన ఫోన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ అసలు ఈ రంగరాజన్కి దాడికి సంబంధించి చాలామంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలుకూరు వచ్చే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ రంగరాజన్పై ఈ విధంగా అవమానకరంగా దాడి చేయడం ఏంటి అని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన ఎవరున్నా కూడా వదిలిపెట్టం, ఖచ్చితంగా అందరిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ వీరరాఘవరెడ్డికి రంగరాజన్కి గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? గతంలో ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా? వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్నే ఎందుకు టార్గెట్గా చేసుకొని అక్కడికి వెళ్ళి వీరు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ రంగరాజన్ కూడా ఈ దాడి ఘటన పైన ఒక వీడియో రిలీజ్ చేసి తన భక్తులకు కావచ్చు, అక్కడ అభిమానులు కావచ్చు, అక్కడికి వచ్చే వారికి సంబంధించి ఒక సందేశం ఇస్తే క్లారిటీ వచ్చేది. కానీ ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు, మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడు. ఖచ్చితంగా వారితో మాట్లాడేటప్పుడు ఆయన కూడా విభేదించి వారి మాటలను, తను ఒక అమాయకుడిని పట్టుకొని వచ్చి మీరు దాడి చేసి ఇట్లా బెదిరింపులకు దిగుతున్నారు, వేరే వ్యక్తులపైన ఇదే విధంగా మీరు దిగగలుగుతారా అని చెప్పేసి కూడా ఎదురు కూడా మాట్లాడారు. కానీ అతన్ని కింద కూర్చోపెట్టి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం శ్రీరాములు మరొకసారి అందుబాటులోకి వచ్చారు, మాట్లాడడం. శ్రీరాములు గారు, ఈ రంగరాజన్ దాడి ఘటనను మీరు ఎలా చూస్తారు? ఈ దాడిని అయితే మేము అత్యంత హేయమైనదిగా, మరి పూజారుల పైన దాడులు చేయడము, దీన్ని తెలంగాణ బజరంగ్ దళ్ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నుండి కూడా చాలా మంది ఆ ప్రధాన పూజ అర్చకుల దాడి జరిగితే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఇంకొకటి, వారు నిశ్చాస్థితిలో ఉన్నారు. కుంభమేళ వచ్చిన తర్వాత మీ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది శ్రీరాములు గారు, క్లియర్ గా వినబడట్లేదు. ఇప్పుడు వినబడుతుందండి? వినబడుతుంది. వారిని ఒక 25 మంది వారిట్లోకి వెళ్ళి ఎవరు లేని సందర్భంలో వెళ్ళి అతను కొడుకును అతను పట్టుకొని పోలీసులు థర్డ్ డిగ్రీ రకంగా అయితే ఇస్తారో అట్లా స్టార్టింగ్ కొట్టడం జరిగింది అతన్ని. ఎందుకంటే రంగరాజన్ గారు మాట్లాడుతుంటే మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది.
కాబట్టి ఇలాంటి దుర్మార్గులను అరెస్ట్ చేసి విచారణ చేసి వీళ్ళు ఎంబడెవరు ఉన్నారు కూడా వీళ్ళకి హిందుత్వం గురించి పై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ పూజారులు కానీ అర్చకులు కానీ ఈ గుండాలు అదే ప్రధాన అర్చకునిపై ఆశ్రయము అంటే వీళ్ళు హిందుత్వం గురించి పనిచేస్తేనే హిందుత్వం గురించి పనిచేస్తలేవు ఇలా వ్యాపారం పెంచుకోవడానికి వారి యొక్క రామరాజ్యం అన్న పేరుకొని గుండాలలాగా తిరుగుతా ఉన్నారు వీళ్ళు. ఒక నక్సలైట్లు డ్రెస్ తొడుక్కున్నట్టుగా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఎవరు లేని సమయంలో పూజారులకి వెళ్ళి ఇలా దాడి చేయడం అనేది బజరంగ దళ్ పూర్తిగా ఖండిస్తా ఉంది. దీన్ని వెంబడే పోలీసులు కూడా ఛేదించాలి. మేము కూడా అన్ని జిల్లాలకు కూడా ఫోన్ చేశాము. రామరాజ్యం పేరుతో కూడా వస్తే స్థానిక పిఎస్ లో కూడా అప్పచెప్పాలని కూడా కార్యకర్తలకు మేము బజరంగ దళ్ నుండి అందరికీ మెసేజ్ పెట్టాము. నేను రంగరాజన్ గారితో కూడా మాట్లాడాను. వారు కూడా నిస్సహాయ స్థితిలో మాట్లాడారు, కొద్దిగా భయపడుకుంటూ మాట్లాడారు. అంటే వారు కొట్టారని ఏమంటున్నారు శ్రీరాములు గారు? రంగరాజన్ గారు మీతో మాట్లాడారు అంటున్నారు, ఏం చెప్తున్నారు? దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, వారు ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడారో ఏమని చెప్పారో ఒకసారి వివరించండి. వారు ఏమన్నారంటే, నేను కుంభమేళ అంటే శుక్రవారం రోజు జరిగింది, గురువారం రాత్రి ఇంటికి చేరుకోవడం జరిగింది. అతను నిద్రలో ఉన్నాడు. అతని పైన అతను తలుపు కొట్టేటప్పుడు తలుపు తీయగానే జై శ్రీరామ జరిగింది. చెప్పండి అంటే ఒక విషయం మాట్లాడాలని ఫస్ట్ ఇంట్లో పోయిన తర్వాత 20 మంది వచ్చారంట. వచ్చినాక మాట్లాడుతుంటేనే ఇప్పుడు మాట్లాడలేను, నేను మధ్యాహ్నం మాట్లాడతాను, నేను కొద్దిగా అభిషేకం చేయాలి అంటే అతను బెదిరించి ఒక 10 నిమిషాల వరకు అతను కొట్టడం జరిగింది. కాళ్ళపైన అరకాలపైన పోలీసులు రకంగా కొట్టడం జరిగింది, భయపెట్టించడం జరిగింది. అతను నిస్సాస్థితిలో మాట్లాడడం జరిగింది. ఇతను ఏదో 2 భగవద్గీతలో 2-3 శ్లోకాలు చదివి నాగే భగవద్గీత వస్తున్నట్టుగా బెదిరించి, ఇంకొకటి హిందూ ధర్మం గురించి పనిచేసే వాళ్ళు ఈ రకంగా ఎవరు చేయరు. అతను బతక నేర్చినటువంటి ఒక దొంగ వీరరాఘవరెడ్డి. అతను స్వస్థలం రాజమండ్రి, అతను పిఠాపురం కానీ కాకినాడ అక్కడక్కడ పుజారాల పైన దాడులు చేసి బతకడానికి వ్యాపారం ఇస్తున్నటువంటి దొంగ. ఇది రంగరాజన్ గారు అయితే పూర్తిగా విశ్వాసంతో మాట్లాడారు, వేపకుంటూ మాట్లాడారు. ఇది అతను వారు చెప్పిన విషయం అండి. అంటే ఇప్పుడు వీరరాఘవరెడ్డి రామరాజ్యం కోసం మీరు స్థాపన కోసం సహకరించాలి, లేదంటే మీకు ఉగాది వరకు చివరిగా టైం ఇస్తున్నామని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నాడు. అంటే ఈ వీరరాఘవరెడ్డి మీకు ఐడియా ఉందా అసలు? హిందూ పేరు చెప్పేసి కాషాయం కండ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, ఇలా అనేక మందిని బెదిరిస్తున్నాడు కదా. ఇతనిపై గతంలో ఏమైనా ఫిర్యాదులు కానీ ఇలాంటి ఘటనలు కానీ జరిగాయా? అంటే ఈ రోజే నేను విన్నాను రామరాజ్య స్థాపన అనేది, ఈ రోజే విన్నాను. నేను ఫుటేజీలు చూస్తాను. ఈ నక్సల్ వాళ్ళు ఒక డ్రెస్ శ్రీరాములు గారు మీ వాయిస్ క్లియర్గా వినబడట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ అవుతాం మిమ్మల్ని. అయితే ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పిన విధంగా ఖచ్చితంగా రంగరాజన్తో మాట్లాడారు. దాదాపు ఇంట్లోకి చొరబడి మొదట దాడి చేసి ఆ తర్వాత కింద కూర్చోపెట్టి ఇవన్నీ కూడా మాట్లాడారు. రామరాజ్యం కోసం అనేది తప్పు, ఇదంతా రౌడీలు, వీళ్ళు ఒక హిందూ ముసుగు వేసుకొని కండువాలు వేసుకొని నల్ల చొక్కాలు వేసుకొని ఇలా దందాలు చేయడానికి తిరుగుతున్నారు, వీరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ బజరంగ్ దళ్ కన్వీనర్ శ్రీరాములు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన అన్ని సంఘాలతో కూడా మాట్లాడి మేము ఆయనతో మాట్లాడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించే ఇప్పుడు పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అసలు వీరరాఘవరెడ్డి ఎవరు, ఎందుకు దాడి చేశాడు, అతని పైన మొత్తం ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా బయటికి తీయాలి, ఇతని వెనుక ఎవరున్నారు అనే దానిపై కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా రంగరాజన్కి సంబంధించిన అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే సురేష్, ఇప్పటికే శ్రీరాములు గారు చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతకు ముందే వెళ్ళి అటు రంగరాజన్ గారిని కొట్టడం కూడా జరిగింది. దాని తర్వాతే బెదిరించారు, కింద కూర్చోబెట్టి కూడా వీడియోలో కూడా మనం చూస్తున్నాము. అంటే వాళ్ళు కొట్టే సమయాన్ని వీడియో తీయకుండా ఆయన వార్నింగ్ ఇచ్చే వీడియోను కూడా బయటికి రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు వెనక ఎవరున్నారని ఇంత డేర్గా చేశారు, ఇంత వాగ్వాదానికి దిగారు. అలాంటి ప్రధాన పూజారిని కూడా ఇంత హింసిస్తూ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు?
శ్రీరాములు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తే నిజమైన హిందువులు ఎవరు ఈ విధంగా దాడికి పాల్పడరు. హిందూ ధర్మం కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు దాడులు చేసి మొత్తం హిందూ సమాజం పైనే చెడు అభిప్రాయం తీసుకొచ్చే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి, పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బజరంగ్ దళ్ నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇటు రంగరాజన్కి సంబంధించి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో జై శ్రీరామ్ అంటూ కూడా లోపలికి ప్రవేశించారు. అసలు రామరాజ్య స్థాపన అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, కానీ ఏదో ఒక షో చేసి అక్కడ ఒక భయాందోళన క్రియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళారు కాబట్టి వారందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరున్నారనే దానిపై కూడా, ఎందుకంటే వీరరాఘవరెడ్డి రాజమండ్రికి చెందిన అతనుగా మాకు తెలిసిందని చెప్పేసి చెప్తున్నారు. పిఠాపురం ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటాడు, అక్కడ కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుంటాడని చెప్పేసి కూడా శ్రీరాములు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు సమాచారం సేకరిస్తున్నారు. ఇటు విహెచ్పి బజరంగ్ దళ్ కూడా ఈ వీరరాఘవరెడ్డి ఎవరు, అసలు ఇక్కడికి వచ్చి అర్చకులపై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళు ఇంటర్నల్గా కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకొని వెంటనే నిన్న ఫిర్యాదు చేయగానే ఈరోజు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం వీరరాఘవరెడ్డి ఉన్నాడు. అతను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడికి ఎవరు పంపించారు, అతనే వెళ్ళాడా, ఇంకెంతమంది ఉన్నారు అతని వెనకాల, అసలు రంగరాజన్ పైనే టార్గెట్గా చేసుకొని దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు ఒకవైపు పోలీసులు చేస్తున్నారు. అయితే రామరాజ్యం సంస్థ ప్రతినిధులు అనుకుంటూ కూడా చెప్పుకుంటూ వీళ్ళు వచ్చి దాడి చేసిన ఘటన అయితే మనం చూసాము. అంటే దానికి సంబంధించిన సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పుడు ఇంకా ఎవరైనా దీనిపై స్పందించారా? అసలు వీరరాఘవరెడ్డి ఎవరనేదే ఇప్పటికీ తెలియదు. ఆయన కాషాయం జెండా కండువ వేసుకొని బ్లాక్ డ్రెస్సులు ధరించి ఒక 20 మంది టీంని ఎంబడి వేసుకొని లోపలికి వెళ్ళాడు. అర్ధరాత్రి తర్వాత డోర్ తట్టి ఆయనని నిద్రలేపి నేను మాట్లాడానని చెప్తున్నప్పటికీ కూడా తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పినప్పటికీ కూడా లేదు లేదు నువ్వు ఇప్పుడు బయటికి రావాల్సిందే, మాతో మాట్లాడిసిందే అని చెప్పేసి ఇంట్లో నుంచి తీసుకువచ్చి అతనిపై దాడి చేసి 20 మంది ఆ తర్వాత కింద కూర్చోబెట్టి ఆ వీడియో రికార్డ్ చేసినట్టుగా రంగరాజన్ చెప్పినట్టు ఈ కొద్దిసేపటి క్రితమే మనం విన్నాం. కాబట్టి దీన్ని ఒక ప్లాన్ ప్రకారమే వీరరాఘవరెడ్డి రంగరాజన్ పై దాడికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. దీనిపైనే ఇప్పుడు రంగరాజన్ అభిమానులు, చిలుకూరు టెంపుల్కి వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రంగరాజన్ పై దాడి అమానుషం. ఒక అర్చకులు, ఎంతో పేరున్న అర్చకులు, ఎన్నో రోజుల నుంచి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో సేవ చేస్తున్నటువంటి అర్చకులపై ఈ విధంగా దాడి చేయడం, ఒక భగవద్గీతలోని 2 శ్లోకాలను నేర్చుకొని మిగతాదంతా, ఎందుకంటే రంగరాజన్ కూడా అర్చకులుగా ఉన్నారు, ఏదో వేద పండితులకు సంబంధించిన వేదాలు నేర్చుకున్నటువంటి రంగరాజన్ని ఆయనని ఈ విధంగా దూషించడం, కింద కూర్చోబెట్టడం, దీనిపైన వీరరాఘవరెడ్డి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం వీడియోలో కూడా చాలా క్లియర్గా ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ కూడా వాళ్ళు రంగరాజన్కి అయితే వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే మేము చెప్పిన మాట వినకపోతే కూడా కఠినంగా ఉంటుందనే వార్నింగ్ కూడా మనం చూస్తున్నాము. అంటే గొడవ జరిగిన తర్వాత 2 రోజుల వరకు కూడా ఇది బయటకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం వల్ల రంగరాజన్ బయట పెట్టలేకపోయారంటారా, లేదా ఇంకేదైనా జరుగుండొచ్చు అనుకోవచ్చా? మాట్లాడదాం సార్, ఎట్లా చూస్తారు సార్ రంగరాజన్ దాడి ఘటనను మీరు ఎలా చూస్తారు? ఇది చాలా అమానుషమైనటువంటి ఘటన అండి. ఆయన మానాన్ని ఆయన అర్చన చేసుకుంటున్నారు కానీ వీధుల్లోకి వెళ్ళి ఎక్కడ గొడవ చేయట్లేదు. ఏవో 2 చిన్న కీర్తనలు లాంటివో 4 ఐపీసీ సెక్షన్స్ చెప్పి అంతటి వ్యక్తిని లోపల నిర్బంధించి బెదిరించేటటువంటి ప్రయత్నము అది చాలా అసాంఘికమైనటువంటి పని. అది కూడా ఆయన మాట్లాడేటటువంటి తీరు ఆ వీడియో చూస్తే మాట మాటకి కింద కొంగి కళ్ళల్లో పెట్టి అర్థమవుతుందా అని వార్నింగులని, ఆయన ఎవరు వార్నింగ్ చేయడానికి, అన్ని ఐపీసీ సెక్షన్స్ తెలిసినటువంటి వాడు ఆయనకు ఎదుటివాడిని ఈ విధంగా బెదిరించకూడదు అనే జ్ఞానం లేనివాడు ఆయన ఏం ఐపీసీ సెక్షన్స్ బోధ చేయగలుగుతాడు? 1. 2, ఆయన ఏం మాట్లాడుతున్నారు? తెలియని నటవిట క్షుద్రుల వనితలు స్వవశమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకనే శిలాత్ముడై సుభక్తులకు సమానమను దుడుకుగల త్యాగరాయ కీర్తనలో ఈ పాట తీసుకున్నారు. ఆయన ఏ వనితలు తన వశం కావాలనుకొని స్వరలయాది రాగాలు తెలియకుండా పాడాడండి. పాడేటటువంటి వాక్యానికి నేను ఏం మాట్లాడుతున్నాను, ఎవరితోటి మాట్లాడుతున్నాను,
ఎంత మాట్లాడుతున్నాను అనే విషయం తెలియాలి కదా. ఇక పరంపర, గోత్రాలు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ చేయడానికి ఈయనకున్న హక్కు ఏమిటి? ఏదైనా ఉంటే అన్ని ఐపీసీ సెక్షన్స్ తెలిసిన వాడు ఈ కెన్ స్ట్రైట్ అవే వాక్ ఇన్ టు పోలీస్ స్టేషన్, లేకపోతే ఒక కోర్టుకు వెళ్ళో ఎక్కడో అతను కేసు దర్జీ చేసుకోవాలి. కానీ ఒక వ్యక్తిని బెదిరించడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా హక్కుల్ని కల్పించలేదు. ఏ ఐపీసీ సెక్షన్స్ లోనూ కల్పించబడలేదు. ఇక్కడ బంగారేష్ శర్మ గారు, ఈ రంగరాజన్ చేసిన తప్పేంటి? అసలు ఆయన ఎందుకు రామరాజ్య స్థాపనకు సహకరించాలంటే రంగరాజన్ ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? ఆయన చేసిన తప్పేంటి? అసలు ఈయన ఈ రీతిలో అవమానపరిచి బెదిరించి ఒక అల్టిమేటం జారీ చేయడం వెనుక ఏం జరిగిందంట అనుకుంటున్నారు మీరు? ఎగ్జాక్ట్ గా ఆ రూమ్ లో ఏం జరిగింది అనేటటువంటి విషయము ఇంకా ఎవరికి అవగాహన లేదు. నాకు కూడా ఇప్పుడే బిగ్ టీవీ నుంచి ఫోన్ వచ్చాక నేను వీడియో క్లిప్ చూశాను. వారు ఆరాధనలో ఉన్నారు. నేను రంగరాజన్ గారికి ఫోన్ ప్రయత్నం చేసినప్పుడు మేబీ కొంచెం క్లారిటీగా నేను కూడా పూర్తిగా అసలు లోపల రూమ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకొని, ఏదైనా సరే మనకు కనిపిస్తున్నటువంటిది మాత్రము చాలా అమానుషమైనటువంటి ప్రవర్తనే కనిపిస్తోంది. అది ఎప్పుడూ బెదిరించడం, ఆ విధంగా మాట్లాడటం రాఘవరెడ్డి గారికి కూడా అది నేను అనుకోవటం సమంజసమైనటువంటి విషయం కాదు. ఆయన ఏ సెక్షన్స్, ఏ కీర్తనలు తీసుకున్నారో, నీకు ఈ స్వరం వచ్చా, ఆ స్వరం వచ్చా అని అడుగుతున్నాడు. మరి ఆ రాఘవరెడ్డి గారికి సమస్తమైనటువంటి స్వరాలు వచ్చా? వచ్చి కూర్చొని ఘన చెప్పమంటే చెప్తాడా? ఆయన దగ్గర ఏమన్నా ఘనకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయా? లేవు కదా. ఎందుకు ఊరికినే అనవసరంగా పక్కకి పోయి వేరే వాళ్ళ పరిజ్ఞానం ఎంత అని ఆయనేం ఓపెన్ గా వచ్చి కూర్చోలేదే, నా పరిజ్ఞానం ఎంతో పరీక్షించండి, నేను మీరు వచ్చి పరీక్షిస్తారని ఎదురు చూస్తున్నా. అర్చనకు ఆయనకు ఎంత అవసరమో అంత దాకా వచ్చు. మీరు మాట్లాడుతున్న ఐపీసీ సెక్షన్లు మీకంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. మీ మీద కేసులు బుక్ అయినాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేటటువంటి విషయంలో, స్పందించే విషయంలో హిందూ సమాజం ఇప్పటికే రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. హిందువులే ఈ విధంగా ప్రవర్తించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు వార్నింగ్లు అంటూ ఇచ్చుకుంటూ వెళ్తే ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి కొంచెం పెద్దలతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా. అంటే ఆ వీరరాఘవరెడ్డి మాటలు మనం చూస్తున్నాము. ఆయన టైం ఇచ్చాడు, ఒక ఉగాది వరకు మీరు మారకుంటే మేము చేయాల్సింది మేము చేస్తాము అని చెప్పేసి కూడా దాదాపు 20 మంది అనుచరులను తీసుకొని ఇంట్లోకి చొరబడి మొదట దాడి చేసి ఆ తర్వాత కింద కూర్చోబెట్టాడు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు ఈయన ఈ వీరరాఘవరెడ్డి పేరు ఎప్పుడైనా విన్నారా సార్ మీరు? అంటే ఆ పేరు వినడము అనేటటువంటిది, ఇలాంటి పెద్ద పని ఏదైనా చేస్తే పేరు నలుగురు అనుకుంటారని మరి చేశారు. అసలు ఆయనకున్నటువంటి ఇబ్బంది ఏమిటి అనేది ఒక్కసారి మీరు వీరరాఘవరెడ్డి గారిని కూడా పిలిచి, బాబు నీ ఇబ్బంది ఏంటి, నువ్వు దేని గురించి తిడుతున్నావు, ఇటు నుంచి సోర్స్ లేకపోతే అటు నుంచి అయినా తీసుకొని ఉగాది దాకా అల్టిమేటం దేని గురించి ఇస్తున్నావు, నీకు కావాల్సింది ఏంటి, నువ్వు కోరుకుంటుంది ఏంటి, నువ్వు ఆచరిస్తున్న విధానం ఏంటి, ఈ విధానంలో నీకు సొల్యూషన్ దొరుకుతుందా అని గట్టిగా అడగాలి. నాకు విషయం తెలిసాక కూడా నేను వీరరాఘవరెడ్డి గారికి ఫోన్ చేసి, బాబు ఏంటి నీ సమస్య అని పూర్తిగా ఖచ్చితంగా తెలుసుకొని అప్పుడు నేను పూర్తిగా మాట్లాడతానండి. మీరు రంగరాజన్ గారితో మాట్లాడేందుకు ప్రయత్నించారంటున్నారు. అతను అందుబాటులోకి ఏమైనా వచ్చాడా సార్ మీకు? లేదండి, ఆ సమయంలో వారు ఆరాధనలో ఉన్నారు. చిలుకూరు గుళ్ళో ఆరాధనలో ఉన్న సమయంలో మాట్లాడటం తగదు అని మీరు ఇప్పుడే నాకు చెప్పారు. నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను నాయకంపల్లి అనే గ్రామంలో చక్కగా ఇక్కడ మా ఆశ్రమంలో, తత్వాశ్రమంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఉండి విషయం తెలియలేదు. నేను తప్పకుండా విషయం తెలుసుకొని మళ్ళీ ఇంకొకసారి మన ఛానల్కి వచ్చి సుస్పష్టంగా దీని మీద మాట్లాడదాం. ఎవరు చేసినా ఇది తప్పే. ఆ విధంగా అంత పెద్ద ఆయన్ని పట్టుకొని 20 మంది అనుచరులతో వచ్చి దాడి చేసి బెదిరించి ఓ దగ్గర కూర్చోబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ మాట విధానం కానీ ఆ పద్ధతి కానీ ఎవరైనా సరే తప్పే అది చేసింది. ఆ తప్పుని ముందు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఉత్తర విషయాలను తెలుసుకొని నేను మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ అండి బంగారేష్. ధన్యవాదాలు. వరకు ఆయన మాట్లాడుతూ చెప్పింది ఖచ్చితంగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా కూడా ఇలాంటి దాడికి పాల్పడొద్దు. ఒకవేళ
వాళ్ళకి అభ్యంతరం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు, చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ తామే చట్టంని చేతుల్లోకి తీసుకొని సెక్షన్లకు మాట్లాడుతూ రంగరాజన్ని ఈ విధంగా అవమానపరిచి దాడి చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా హిందూ సంఘాలు, ఇటు బ్రాహ్మణ సంఘాలు కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు బంగారు శర్మ కూడా అదే ఖండించడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. దీంతో కూడా హిందూ సంఘాలైతే ఈ ఘటనపై మండిపడుతున్నాయి. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ ఘటనకి పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నారు.